నమస్కారం అండి. ముందు ముఖ్యంగా వేదిక నరకరించిన పెద్దలు రచ్చిబాబు గారికి, అలాగే మన కొవ్వూరి అభ్యర్థి ఉప్పుడు వెంకటేశ్వరరావు గారికి, అక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిలా ప్రియపుత్రిక నివేదిత గారు డాక్టర్ నివేదితకి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. హైదరాబాద్లో ఉన్న మనం మాకేముందండి, హైదరాబాద్లో మీకు కదా ఎలక్షన్ మాకు అయిపోయింది కదా అసెంబ్లీ అని అనుకోకుండా మీరందరూ ఇంత ఉత్సాహంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, దీంట్లో ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడి చేస్తున్నందుకు ముందు ముఖ్యంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అని ఇప్పుడు చెప్పకర్ల అందరికీ కూడా తెలిసిందే. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనే ఒక అద్భుతమైన నటుడు, ఆయన తెలుగువారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం, తెలుగువారి యొక్క శక్తి ఏమిటో ప్రజలందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టి, కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలుగుదేశం జెండా ఎగరేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు, ఒక ఎన్టీ రామారావు గారికే దక్కింది. ప్రపంచం మొత్తంలో ఇంతవరకు ఇప్పటి వరకు 9 నెలల్లో ఒక పార్టీని పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఇంతవరకు లేదు. ఎవరి వల్ల కాలేదు, రాబోయే రోజుల్లో కూడా ఎవరి వల్ల కూడా కాదు. ఒక ఎన్టీ రామారావు గారి మూలంగానే అది సాధ్యమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకందరికి కూడా ఒక అద్భుతమైన నాయకుడు. ఎవరై కూడా రేపు ఏమిటి అని ఆలోచిస్తారు, ఇవాళ ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప రాబోయే 10 సంవత్సరాల గురించి, రాబోయే 20 సంవత్సరాల గురించి ముందుగా ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా చేసే ప్రయత్నాల్లోనే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన ఒక్కటే ఆలోచించాడు, రాబోయే రోజుల్లో మన పిల్లలకందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి, ఐటీ రంగం చాలా అద్భుతంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది అన్న విషయం 25 సంవత్సరాల కింద ఆయన అవగాహన తెలుసుకొని, ఆ రోజున ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సంఖ్యలో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన ఎన్నో కంపెనీల దగ్గరికి వెళ్ళారు. అమెరికాలో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి అడిగితే ఆయన చాలా బిల్ గేట్స్ గారు చాలా బిజీగా ఉన్నారండి, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వీల్లేదండి అని చెప్తే, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ముఖ్యమంత్రి నేను వచ్చింది ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం కోసం వచ్చాను, మాట్లాడాలి అని అంటే, అప్పుడు నెక్స్ట్ డే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చి 1/2 గంట మాత్రమేనండి, ఆ తర్వాత మా చైర్మన్ గారికి చాలా మీటింగ్లు ఉన్నాయి, మీరు అక్కడికంటే ఎక్కువ చెప్పకూడదు అంటే, అలాగేనండి అని చెప్పి ఈయన చెప్పి ప్రారంభించడం మొదలు పెట్టగానే 1/2 గంట అవగానే వాళ్ళు చూస్తే వెంటనే బిల్ గేట్స్ గారు ఎవరు డిస్టర్బ్ చేయకండి వెళ్ళిపోండి అని చెప్పి 1/2 గంటని ఇచ్చిన మీటింగ్ 3 గంటల సేపు అనర్గళంగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవును, బిల్ గేట్స్ గారు ఒకే మాట్లాడినారట, మాకు అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడ కూడా మా బ్రాంచీలు లేవు, మేము ఎక్కడ కూడా పెట్టలేదు, ఒకవేళ మేము పెట్టడం జరిగితే అది మొట్టమొదటి ఇండియాలోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా హైదరాబాద్ నగరంలోనే పెడతానని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడుకి మాట ఇవ్వటం, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆయన మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తమ సంస్థని ఇక్కడ ప్రారంభించారో మిగిలిన కంపెనీలు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దాని మూలంగానే మన పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అద్భుతమైన ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఈ కోట్ల రూపాయల డాలర్లు సంపాదించుకోగలుగుతున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. అలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. మేము పార్లమెంట్లో ఉండగా ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ ఎంపీలందరూ కూడా మా దగ్గరకు వచ్చి, మీ తెలుగు వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి మీకున్నాడు, అలాంటి ముఖ్యమంత్రి మాకు కూడా ఉన్నట్టే మా రాష్ట్రం కూడా చాలా డెవలప్ అయ్యేది కదా అని చెప్పి మెచ్చుకుంటే మేము చాలా గర్వపడేవాళ్ళం. కానీ మన ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ వాళ్ళే మమ్మల్ని మీరేం పిచ్చాళ్ళకున్నారు, మీకేం తెలియదా మాత్రం, అలాంటి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి, ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి
అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి జైల్లో ఉండి తిరిగి వచ్చిన అతనికి ఓట్లేసి ఎలా గెలిపించారా మీరు పిచ్చారేలాగా ఉన్నారని చెప్పి అంటే మేము తల ఎత్తుకోలేకపోయాం. అలాంటి ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా ఏదైనా ఇల్లు తగలబెడుతుంటే అయ్యో ఇక్కడ నువ్వు ఉంటే బాగుంటుంది కదా, వెంటనే ఆరిపోవాలో పదవి కదా రేపు పొద్దున మొదలు పెట్టడం నువ్వుతో అవటం అని ఆలోచించడం కాకుండా అడ్వాన్స్ గా రాబోయే 10 సంవత్సరాల్లో ఏమిటనేది ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టే వాళ్ళ రాష్ట్రం అంటే దురదృష్టవశాత్తు వాళ్ళ రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ మన దగ్గర ఏమీ లేకపోయినా అన్ని వదిలిపెట్టి వెళ్ళాము. మొన్న నా కింద కూడా ఎవరో మాట్లాడేటప్పుడు చెప్పారు, మనకి ఇదంతా కూడా మన రాష్ట్రం అనుకున్నాం, మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యపట్నం మన హైదరాబాద్ అనుకున్నదా రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోవటం మాత్రం దురదృష్టకరం. ఏది ఏమైనా ఏమీ లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా సాధించాలి అనే దాని మీద కూడా ఆయన ఎంతో ముందు చూపుతోటి ఒక అద్భుతమైన ముఖ్యపట్నాన్ని ఇక్కడ కట్టాలి అని ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఉందంటే తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ముఖ్యపట్నం ఉంది, చెన్నై ఉందంటే హైదరాబాద్ తెలంగాణ మన తమిళనాడులో ఉందంటే వాళ్ళకి కోయంబత్తూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే కర్ణాటక చూస్తే బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మరి కేరళలో చూస్తే త్రివేంద్రం ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యపట్నం ఉంటే ఏం చెప్పగలమండి మనం? మనకి అసలు సిటీస్ లేవు, అన్ని టౌన్లే ఉన్నాయి. మనకి వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, గుంటూరు సిటీ కాదు, తెనాలి సిటీ కాదు, తిరుపతి సిటీ కాదు, అనంతపురం సిటీ కాదు, అన్ని కూడా పెద్ద పెద్ద టౌన్లు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందేది సిటీ, ఒక అద్భుతమైన సిటీ ఉంటేనే అభివృద్ధి చెందుతోంది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చూడండి మీరు, హైదరాబాద్లో వచ్చేటంత అభివృద్ధి కానీ, హైదరాబాద్లో ఉండేటటువంటి ట్యాక్సులు ఇన్కమ్ కానీ తెలంగాణ మొత్తం అంతా కలిపితే హైదరాబాద్లో వచ్చే దాంట్లో సగం ఉంటుంది. అలాంటి ముఖ్యపట్నం మనకు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది. ఒక మంచి మహానగరాన్ని నిర్మించాలని చెప్పి ఆయన ఆ రోజున తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా రైతులందరినీ కూడా పిలిచి మీ భూముల్ని మాకు ఇవ్వండి, మీ లీజుకి ఇచ్చినట్టుగా మాకు ఇవ్వండి, మేము ఇక్కడ అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాం, ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా వేస్తాం, ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఎకరానికి 1200 గజాల చొప్పున మీకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామని చెప్తే ఆయన మీద నమ్మకంతో 33,000 ఎకరాలు రోజు ప్రతి సంవత్సరం 3 పంటలు పాడేటువంటి సారవంతమైన భూముల్ని ఆలోచించకుండా ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగల. ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. అలా అద్భుతంగా చేసిన వ్యక్తి దాన్ని ఎంతో అద్భుతంగా చేద్దాం అనుకున్నాడు. దాదాపు 2 ఏళ్ళు అటు జపనీస్ తోటి, సింగపూర్ వాళ్ళతోటి, మరి మలేషియా వాళ్ళతోటి, ఇంకా అనేక మంది ఆర్కిటెక్టులను పిలిపించి మహానగరం, అద్భుతమైన మహానగరం నిర్మించాలి ఇక్కడని ఎన్నో చేసి మనకు కావలసిన సెక్రటేరియట్ కట్టారు, మనకు కావలసిన శాసనసభ కట్టారు, హైకోర్టు కట్టారు. మరి అలాగే రాబోయే ఆఫీసర్లకు కూడా క్వార్టర్స్ అని చెప్పి అన్ని ఖర్చులు బ్రహ్మాండంగా చేస్తున్న తరుణంలో మరి మన దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో మనం ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం. ఆయన రాగానే ఎవరైనా ముఖ్యమంత్రి గారు రాగానే నేను ఆది సంతకం, మొదటి సంతకం ఇలాంటిది పెడతానండి, ఈ సంక్షేమ కార్యక్రమం గురించి పెడతాను, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం గురించి సంతకం పెడతాను అంటారు. కానీ జగన్మోహన్ గారు రాగానే వచ్చి చేసింది ఏమిటి అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా వేదిక కట్టించిన బిల్డింగ్ ని బుల్డోజర్లు పెట్టి కూడగొట్టించారు. ఆయన క్రియేటివ్ ముఖ్యమంత్రి కాదు, విధ్వంసం చేసేటువంటి ముఖ్యమంత్రి. అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. బ్రహ్మాండమైన అన్ని ఏర్పాట్లు చేసి వెళితే 3 రాజధానులుగా చేస్తానని చెప్పి వైజాగ్లో ఒక రాజధాని, ఇక్కడ విజయవాడలో ఒక రాజధాని, లేకపోతే కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి దాన్ని 3 ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేశారు. కాలం అంతా కూడా వృధా చేశారు. ఎక్కడా అభివృద్ధి జరగలేదు. అన్నీ కూడా అమరావతి అక్కడే దొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు డే అండ్ నైట్ కష్టపడి ఆయన పోలవరం ప్రాజెక్టును సాధించాడు. ఎన్నో ఏళ్ళగా మనందరూ కూడా కళ్ళకన్నటువంటి ఆ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి హయాంలో అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తే అది కూడా దాన్ని మూలన పెట్టారు. వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి లేదు.
ఆయన ఎప్పుడైనా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. ఈ రెండు సమానంగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తాయో అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక బండికి రెండెడ్లు ఉంటాయి, రెండెడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకు వెళుతుంది. ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు వెనుక రాస్తే ప్రయాణం సాగదు. అలాగే సంక్షేమం అభివృద్ధి కూడా సమానంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమని పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇచ్చేస్తే మనం ఇంకో 30 ఏళ్ల పాటు ఇక్కడే ముఖ్యమంత్రిగా ఉంటామని దురుద్దేశంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అనుకున్నారు. కానీ అన్ని కూడా కొద్దిపడిపోయి ఏమిటి ఒక్కటి దొరకల. ఒక ఇండస్ట్రీ కూడా రాల కొత్తది. వచ్చిన ఇండస్ట్రీస్ కూడా పొగబెట్టి వాళ్ళు కూడా చాలా మందిని పంపించేశారు. అమర్ రాజా బ్యాటరీస్ అని చాలా పెద్ద సంస్థ అది. ఆ సంస్థలు కూడా పొల్యూషన్ ఉంది దీంట్లో అని చెప్పి దాన్ని కూడా ముగించడానికి ప్రయత్నం చేశారు. నేను వెళ్ళి చూశానండి. అది అసలు ఎక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. ఆ చైర్మన్ గారు కూడా అక్కడే ఆ ఫ్యాక్టరీలోని ఇల్లు కట్టడం ఫ్యాక్టరీలోనే ఉంటున్నారు. అలాంటి అద్భుతమైన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటప్పటికి వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఇప్పుడు తమిళనాడులో ఒకటి చేస్తున్నారు, లేకపోతే ఢిల్లీలో ఒకటి చేస్తున్నారు, ఇంకా 3 చోట్ల 4 చోట్ల పెడుతున్నారు ఎక్స్టెన్షన్. ఇవన్నీ అక్కడ ఉండాల్సి. ఒక కియా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక కియా మోటార్స్ వాళ్ళ ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందో, ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకుందో మనకు అందరికీ తెలుసు. ఆయనే ఉన్నట్టే ఈ 5 సంవత్సరాల్లో మన అమరావతి అద్భుతంగా పూర్తయి ఉండేది. మరి అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తవడమే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన విద్యా సంస్థలు, అనేకమైన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కూర్చుండేవి. మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే మన పిల్లలు చక్కగా ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశాలను కూడా వీళ్ళందరూ కూడా నాశనం చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడ ఐటీలో ఉన్న అందరూ కూడా కలిసి మీరు మొట్టమొదటిసారిగా అన్ని చోట్ల కూడా మీటింగులు పెట్టి ధర్నాలు చేసి ఇక్కడ కార్లు వేసుకొని రాజమండ్రి వెళ్ళడానికి వెళ్ళి అలాగే ట్రైన్స్ లో వెళ్ళి ఎన్నో చేశారు కార్యక్రమాలు. మీరు చేసిన ఈ కార్యక్రమాలు చూసి మేమందరూ కూడా గర్వపడ్డాం. కానీ ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కనేగా జైల్లోకి వెళ్ళింది, మీరు కూడా జైల్లోకి వెళ్ళాలి అనే ఒక ఏదంటారు పైశాచిక ఆనందం కోసం చేసిన కార్యక్రమం అది. నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టబట్టడం ఒక విధంగా మనకు మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత సింపతి పెరిగిందో చెప్పడానికి వెళ్ళారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా అయ్యో అంత పెద్ద అయినా ఈ వయసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతారా, అక్కడ ఏం అవకాశాలు లేవంట, సౌకర్యాలు లేవంట, చాలా ఇబ్బంది పడుతున్నారంట అని చెప్తుంటే అందరూ ఎంతమంది కళ్ళెమట నీళ్లు పెట్టారు. ఇవన్నీ కూడా మంచి జరుగుతున్న శకునాలు ఇవి. ఈ మంచి శకునాల్లో అన్ని కూడా బాగా జరుగుతాయి. ముఖ్యంగా మీరందరూ కూడా చేయవలసింది ఒక్కటే, రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక వారం ముందుగా రండి. వచ్చి మీ బంధువులు ఎవరెవరు ఉన్నారు, మీ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు, మీ మాట వినేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది అందరినీ కూడా వెళ్ళి అందరితో కూడా చెప్పి ఖచ్చితంగా ఈ ఓట్లు పడేటట్టుగా చూడాలి. చాలా మంది టీవీల దగ్గర కూర్చొని ఓట్లు వేయడానికి రారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు స్పందించేసి ప్రతి ఒక్కరు ఎంత ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు దగ్గరుండి తీసుకెళ్లేటట్టు చేసి ఓటింగ్ మాత్రం 100% ఓటింగ్ జరిగేటట్టు చేస్తే అద్భుతమైన విజయాన్ని మనం సాధించగలుగుతాం. మనం ఎవరు కూడా ఊహించలేని విజయాన్ని మనం సాధించగలుగుతాం. అది ప్రతి ఒక్కరు చెయ్యాలి. వాళ్ళొక్క హైదరాబాద్లో వాళ్ళు, లేకపోతే చెన్నైలో ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, వరల్డ్లో ఉన్న అనేక దేశాల నుంచి అనేక మంది ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నారు. మేమందరం వచ్చేస్తున్నాం, రోజు అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అందరికి కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తారు, స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు. ఎలక్షన్లో అందరూ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకోవాలి. ఈసారి కనుక మనం విజయాన్ని సాధించకపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్కి ఇక పూర్తిగా ఎందుకు పనికిరాని రాష్ట్రం అయిపోతుంది. ఇప్పటికే బీహార్ కంటే కూడా మనం వెనకబడిపోయాం. అరాచక శక్తులన్నీ కూడా పెంచి పెరిగిపోతున్నాయి. రౌడీలు గుండాలు అందరూ కూడా వచ్చి ప్రతి
పొలాల మీద, ఆస్తుల మీద, అమాయకుల మీద కూడా దాడి చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా అరికట్టాలంటే తప్పనిసరిగా మనందరూ కూడా 1-10 సార్లు మన ఊళ్ళకి వెళ్ళి మన ఓట్లు ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఒక పద్ధతి అయితే, మన ఊళ్ళో మన ఇళ్ళ అడ్రస్సుల్లో పెట్టుకొని ఎవరెవరిలో ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్ లో మనకి బీహార్ నుంచి లేబర్ 300 మంది వస్తారు, ఒరిస్సా నుంచి 300 మంది వస్తారు, తమిళనాడు నుంచి 300 మంది వస్తారు వర్కర్స్. ఈ వర్కర్స్ అందరికి కూడా దొంగ ఓట్లు ఇప్పించేశారు వైకాపా వారు. మన ఇంటి అడ్రస్ తో ఓ 10 మందికో 50 మందికో ఉంటాయి. మన ఇంట్లో ఏ ఇంట్లో అయినా ఎన్ని ఉంటాయి? ఓట్లు 5 ఉంటాయి, 10 ఉంటాయి, 10కి మించి ఉండవు కదా. కానీ ఒక్కొక్క ఇంట్లో ఇవాళ 50 ఓట్లు 100 ఓట్లు ఉన్నాయి కూడా ఉండవు ఒకే ఇంటి నెంబర్ మీద. వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయండి. వాళ్ళందరూ మన ఊరాళ్ళు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అని చెప్పి మీకు గనక వస్తే అలాంటి వాళ్ళందరూ కూడా ఓటు వెయ్యనివ్వకుండా వాళ్ళందరూ అరెస్ట్ చేసి సంబంధించిన అధికారులకు రిపోర్ట్ చేసి కరెక్ట్ గా జరిగేటట్టుగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున కూటమి, మహాకూటమిగా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు 3 కలవటం మూలంగా ఒక మంచి ఊపు వచ్చింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ కలవటం మూలంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఎలక్ట్ అయిపోయారు. మనం జాగ్రత్తగా చేయకపోతే రేపు మన ఉద్యోగానికి అది ప్రాబ్లం వస్తుంది. మనం నీతిగా చేయాలి, ఎలక్షన్ సక్రమంగా జరిగేటట్టు చేయాలని చెప్పి అందరూ కూడా ఎలక్ట్ అయిపోయారు. ఖచ్చితంగా ఈ 3 పార్టీల కూటమితోటి ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ కానీ అలాగే ఢిల్లీలో కానీ ఖచ్చితంగా వస్తుంది. రాబోయే రోజుల్లో మన చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ కావాల్సినవన్నీ కూడా మనం తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటాను. ఇక మన క్యాండిడేట్ ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక లాయర్ అండి, చాలా చదువుకున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి. ఆయన ఐడెంటిఫై చేసింది మేమే. ఆయన వచ్చి గోపాలపురం క్యాండిడేట్ కోసం వస్తే 4 ఐదులు వచ్చారు. ఆ 4 ఐదులో ఇప్పుడు క్యాండిడేట్ గా ఉన్నటువంటి పేరేంటే, ఇప్పుడు క్యాండిడేట్ వెంకటరాజు గారు, ఆ వెంకటరాజు గారు వచ్చారు, ఈయన వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఆ ఉన్నాళ్ళలో మాకు ఈయన బాగా నచ్చాడు. అంటే ఈయనకంటే ఎఫిషియన్స్ చాలా మంది ఉండొచ్చు, కానీ ఈతిల్లాగా ఉండేటటువంటి నీతిపరుడు, నమ్మకంగా ఉండేవాడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి చెప్తే ఆయన చూసి ఏమయ్యా కొంచెం మరీ బెటర్గా అన్నట్టుగా ఉన్నాడు కదా అన్నాడు చంద్రబాబు నాయుడు. కాదు, మనిషి చాలా మంచి వ్యక్తి అండి, అనుభవం ఉన్న వ్యక్తి, ఒక లాయరు, బాగా చేయగలడండి అని చెప్పి గ్యారంటీ ఇచ్చి ఆయన్ని నిలబెట్టడం, అక్కడ బ్రహ్మాండంగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే మొన్న వెంకటరాజు గారికి సీట్ ఇచ్చి ఈయనకి సీట్ ఇవ్వకపోయిన బాబు గారిని కూడా అడిగారు, సార్ బాబు గారు ఇదేంటంటే ఆయన సీట్ ఇవ్వలేదు, ఈ 5 సంవత్సరాలుగా కూడా ప్రతిరోజు ఎక్కడో చోట కార్యక్రమం చేస్తూ ఎన్నో మంచి పనులు చేశారు, అలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఎట్లా అంటే అలాంటిది ఏం జరగదు, ఆయనకి ఇంకో చోట ఏమిటంటే నేను చూసుకుంటానని చెప్పాం. అదే టైంలో అచ్చుబాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మురళీధర్ గారు చంద్రబాబు నాయుడు గారు రమ్మని పిలిచారు, వెళుతున్నాము, మరి వెంకటేశ్వరరావు గారిని మన కొవ్వూరు క్యాండిడేట్ గా మేమందరూ కూడా రికమెండ్ చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం చాలా మంచి పని అండి. డెఫినెట్ గా కొవ్వూరులో గెలుస్తాడు ఆయన. ఎందుకంటే కొవ్వూరు, గోపాలపురం 2 కూడా ఎస్సీ సీట్లు. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఎవరికైనా ఒక ఎస్సీ సీట్ ఉంటుందో, కానీ మా రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2 ఎస్సీలు ఉన్నారు మనకి. ఆ 2 కూడా మన వెస్ట్ గోదావరిలోనే, కొవ్వూరు, గోపాలపురం 2 కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్థోమత కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి 10 మంది 10 చేతులు ఇస్తే తప్ప వాళ్ళు నిలబడలేరు. అది కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. తప్పకుండా వారికి అందరికి కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగో అచ్చుబాబు గారు ఉన్నారు వెనక, అచ్చుబాబు గారు ఉన్నారంటే గ్యారంటీగా సక్సెస్ కూడా దాని వెంట పరిగెత్తుకోవచ్చు. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అకస్మాత్తుగా ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఎవరెవరు క్యాండిడేట్లు అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో మరి రామోజీరావు గారు ఎంతో ఎంక్వైరీ చేసి రెడీగా పెట్టించారు, ఏ ఊర్లో ఎవరి క్యాండిడేట్ బాగుంటుంది,
ఇందులో చదువుకున్న వాళ్ళు డాక్టర్లను పిలవాలి, ఇది పిలవాలి అని చెప్పి ఒక అద్భుతమైన లిస్ట్ తయారు చేసినప్పుడు రామారావు గారు హరిశ్చంద్ర ప్రసాద్, ములపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒక అద్భుతమైన వ్యక్తి అండి. చాలా రోజులు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పరిశ్రమలు, తణుకులో పరిశ్రమలు పెట్టి మన పిల్లలకందరికీ కూడా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థ. అలాంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని రామారావు గారు ఫోన్ చేసి, పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీరు చూసుకోండి, క్యాండిడేట్లు ఎవరెవరో గారు కావాలంటే మీరే సెలెక్ట్ చేయండి, వాళ్ళకి కావలసిన ఆర్థిక వనరు కూడా మీరు సమకూర్చండి అని చెప్పి ఆ బాధ్యత ఆ రోజున వారి మీద పెడితే ఆ బాధ్యత దూచా తప్పకుండా అద్భుతంగా చేశారు. కృష్ణబాబు గారు కానీ, అలాగే బోళ్ళ బుల్లిరామయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చేవాళ్ళే. అలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా నిలబడి ఉన్న వెనకుండి చేసేదంతా అచ్చిబాబు గారు. ఏ ఊరు వెళ్ళినా బాబు గారు మీరు వచ్చారేమిటి, మా ఓట్లన్నీ మీకేనండి అని చెప్పి చాలా గౌరవంగా ఆయన ముందు ఎవరు మామూలుగా కూడా నిలబడి చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప ఎవరు కూడా ఉండరు. అలాంటి మరి అచ్చిబాబు గారు ఉన్నారు కాబట్టి ఉప్పుడు వెంకటేశ్వరరావు గారు డెఫినెట్ గా మంచి మెజార్టీతో గెలుస్తారు. మీరు గెలవాలి. లాస్ట్ టైమే మినిస్టర్ అవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఎవరిని మురళీమోహన్ గారు మరి మీకు ఇద్దరు ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్లు, వీళ్ళిద్దరిలో ఒక మినిస్టర్ ఇవ్వాలి, ఎవరికో ఒకరికి, ఎవరికి ఇమ్మంటారు అంటే అని అడిగారు. ఎవరిలో నేను చెప్పకూడదండి, నీకు 2 కళ్ళు ఉన్నాయి, ఇందులో ఏ కళ్ళు అంటే నీకు ఇష్టపట్టి ఏం చెప్తాం, 2 కళ్ళు ఇష్టమే, మీరే ఆలోచించి ఇవ్వండి, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఆయన ఈయన లాయరు, ఆయన స్కూల్ టీచరు, మీరే ఆలోచించి ఇవ్వండి అంటే అప్పుడు జవహర్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ టైం ఛాన్స్ తప్పకుండా మీకు వస్తుంది, రావాలని పూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా మరొక్కసారి చెప్పేది ఒకటి, 10 రోజుల ముందు వెళ్ళండి, మీ గ్రామం అంతా కూడా తిరగండి, ఓటింగ్ లిస్ట్ అన్ని కూడా తీసి ఒకసారి ఎగ్జామిన్ చేయండి. మీ ఓట్లు ఉన్నాయా లేదా చూసేది ఒక పద్ధతి అయితే, మీ ఊర్లో మీ ఇంటి పేర్ల మీద, మీ ఇంటి నెంబర్ల మీద దొంగ ఓట్లు ఏమైనా ఉన్నాయంటే అన్నిటి కూడా గట్టిగా పట్టుకోండి. ఆ ఓట్లో ఎవరైనా ఓట్లు వేయడానికి మీకు తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళందరూ కూడా అరికట్టండి. మీరెవరయ్యా, నీకేంటయ్యా, మా ఊళ్ళో నీకేంటి సంబంధం అని చెప్పి నిలదీయండి. కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్ళి రిపోర్ట్ చేయండి. సార్ వీళ్ళు మా ఊరు వాళ్ళు కాదు, ఇదిగో మా ఇంటి పేరుతో మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి వైజాగ్లో, నీకు కూడా తెలిసి ఉంటుంది, ఆర్కే హాస్పిటల్ అని డాక్టర్ కృష్ణమూర్తి గారు మా బ్రదర్ల శోభా వాళ్ళ ఇంటి పేరు మీద 50 ఓట్లు వచ్చినాయండి మొన్న. వాళ్ళు చూసి ఇదేమిటంటే మా ఇంటి పేరు మీద, మా ఇంటి నెంబర్ మీద 50 ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసేవాళ్ళని ఎవరు సరిగా స్పందించలేదు. అందుకని అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరందరూ గట్టిగా అరికట్టాలి. తర్వాత మన వాళ్ళందరూ రేపు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎత్తులు వేస్తారు. ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు ఏదో విధంగా గెలవాలనే దాని మీద ఎన్ని గట్టి ప్రయత్నాలు చేస్తారో చెప్పడానికి వెళ్ళలేదు. ఆ గట్టి ప్రయత్నాల్లో రేపు జరిగే ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తీసుకొచ్చి ఆ రౌడీజంలో గొడవలు చేయించి అక్కడ ఓట్లు బయటికి రాకుండా మనమందరం కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి, మనం ఎందుకులే వద్దులే అని చెప్పి ఇంట్లో కూర్చుంటాం. అలాంటిది రాకుండా మేమందరం ఉన్నాం, మీరు రండి అని చెప్పి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి. వాళ్ళందరితో కూడా ఓటింగ్ వేయించండి. ఖచ్చితంగా మీ ఊర్లలో 100% ఓటింగ్ జరిగేటట్టుగా తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా చెప్తున్నాను. అమెరికా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి అందరూ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వస్తున్నారు. ఈసారి ఎంతమంది వస్తున్నారో చెప్పడానికి వెళ్ళి, ఇదివరకు ఊళ్ళో ఫోన్లో మాట్లాడి ఏముంది ఎలా ఉందని నేను అడిగేవారు. ఈసారి అలా కాదు, అందరూ వస్తున్నారు. మీరందరూ కూడా ఆ ఎలక్షన్ టైంలో ఒక 4 రోజులు సెలవు పెట్టి అందరూ రావాలి, గట్టిగా చేయాలి. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి జరుగుతుంది. లేకపోతే మనందరూ కూడా దేహీయుడు చిప్పలు పుచ్చుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటూ ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి అద్భుతమైన విజయం రావాలని కోరుకుంటున్నా.